ఎట్లా అనిపించింది నా కింగ్డమ్ సినిమా? కింగ్డమ్ నిజం చెప్తున్నా, లోపల ఏం తగలబెట్టినా అనిరుద్ధ్. ఆ బక్కోడు సీరియస్ గా అంటే బక్కోడు కాదన్నవాడు. అని అమ్మ సినిమా ఉండేది ఇంతైతే ఆ సీన్కి ఈయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్ అన్న. నిజం చెప్తున్నా, నరానికి ఒక డ్రగ్ ఎక్కినట్లు ఎక్కింది అన్న సినిమా మాత్రం. విజయ్ అన్న కంబ్యాక్ మూవీ ఖచ్చితంగా ఈ సినిమాతో టైర్ 1 హీరో ఎవరైతే కాదన్నారో ఈ ఫిలింతో ఖచ్చితంగా టైర్ 1 హీరో మన విజయ్ అన్న కంబ్యాక్ ఇచ్చి గట్టిగా ఎవరికైతే ట్రోలర్స్ పెట్టినో అట్లా కలెక్షన్ అంటావా భారీ. అంటే ఫస్ట్ రోజే 100 కోట్లు కొట్టే సినిమా కన్ఫామ్గా 100%. అంటే నాకు నచ్చినంత వరకు అయితే ఫిలిం బ్రదర్ ఎమోషన్ కానీ ఆ సెంటిమెంట్ పండింది. ఇంకా అదే ఇంటర్వెల్ బ్యాంగ్ అన్న, అబ్బా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మతి చెడిపోయింది అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. దాని తర్వాత మళ్ళీ కింగ్డమ్ 2 పార్ట్ 2కి అది ఇది అని అట్లేం లేదు. ఈ ఫిలింలో ఏదైతే ఎండ్ కావాల్సినదో అంతవరకు ఖచ్చితంగా ఈ స్క్రిప్ట్లో ఉంది. చాలా బాగా అనిపించింది. మన భాగ్యశ్రీ కూడా సీరియస్ చెప్తున్నాను, అందాలతో స్క్రీన్ ప్లేని అదేది యూత్ని మైమరిపించింది. ఆ రకంగా ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక విజయ్ దేవరకొండ అన్నకు కంబ్యాక్ బక్కోడు మాత్రం అన్న. నిజం చెప్తున్నా, ఒక ఇండస్ట్రీకి దేవుడు ఇచ్చిన వరం అన్న, అయితే గ్యారెంటీ.